మరి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతి దిక్సూచి విశ్వ మానవ సౌభాతృత్వం కలగన్న మహానుభావుడు. జాతిని జాగృతం చేసిన చైతన్యం, వెలివాడ బతుకుల్లో వెలుగుల ప్రస్థానం, సామాజిక సమానత్వం కోసం ఉద్యమం, చట్టసభల్లో దళితుల స్వరం వినిపించిన మొట్టమొదటి పార్లమెంటేరియన్, అస్పృశ్యత నిర్మూలనోద్యమంగా మార్చిన యోధుడు, బహుజన ఉవ్వెత్తున వేసిన ఉద్యమం, రాజ్యాంగ రాతతో సమస్త ప్రజల తలరాతను మార్చిన తేజం, మహిళా హక్కులలో దారి చూపిన రేగు చుక్క, ఈ దేశంలో తొలి నమస్కారం పొందగలిగిన మహోన్నతుడు. అంబేద్కరిజం ప్రతి పౌరుడికి ఒక రక్షణ కవచం. అలాంటి అంబేద్కరిజం వ్యాప్తి కోసం సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్ లేని కాలంలో రాత్రనక పగలనక ఎండనక వాననక గ్రామ గ్రామాలు తిరిగి యువతను చైతన్యం చేసి అంబేద్కర్ ఆశయాలను నూరిపోసి ఇటుక మీద ఇటుక పెట్టి గోడలు పేర్చినట్టు గ్రామ గ్రామాన అంబేద్కర్ సంఘాలని కట్టుకుంటూ పోయిన జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 20 ఏళ్లుగా ఈ ప్రయాణంలో మేము ఏ రోజు అలసిపోలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నెల జీతం వస్తేనో, పిఆర్సీ వస్తేనో, ఇంక్రిమెంట్ వస్తేనో మాకు ఆనందం కలగదు. కానీ అంబేద్కర్ మీటింగ్ సక్సెస్ అయినంత రోజున మాత్రం చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. 40కి పైగా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పాం. బోధించు, సమీకరించు, పోరాడు అన్న అంబేద్కర్ మాటలకి జీవకం పోస్తున్నాం. అంబేద్కర్ స్వరంతో జత కలిపే వాళ్ళ కోసం, ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళ కోసం, ఆయన చూపుడు వేళ్లను ఫాలో అయ్యే వాళ్ళ కోసం, ఆయన బాటలో నడుస్తూ ప్రజల నరాల్లో స్ఫూర్తిని నింపుతున్నాం. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుతున్నాం. రాజ్యాంగాన్ని విడతల వారిగా తుంగలో తొక్కుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రణాళికాబద్ధంగా కూలుస్తున్న మూర్ఖులకు చెంపదెబ్బ కొట్టేలా పనిలో నిమగ్నమయ్యాం. వేల ఏళ్లుగా మా నుండి లాగేసుకున్న హక్కుల్ని ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నాం. కార్ఖానాల్లో, కొండల్లో, మండుడు ఎండల్లో, పొలాల్లో, పారిశ్రామిక వాడల్లో దగా పడుతున్న శ్రమజీవుల గొంతులు అవుతున్నాం. బాల కార్మికుల తలరాతలు మార్చే పథకంపై అక్షర ముక్కలం అవుతున్నాం. గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వస్తుంది? గత 25 సంవత్సరాలుగా అంబేద్కర్ సంఘాలను ఎందుకు కడుతున్నాం? ఊరి నడిపట్టిన అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావన ఇలా ఉద్యమంగా ఎందుకు చేస్తున్నాం? పీడనను ఎదిరించేది అంబేద్కరిజం, వివక్షతను ముందుట మాపేది అంబేద్కరిజం, కుట్రల పుట్టల్ని పగ చీరేది అంబేద్కరిజం, కులాల కంపుల్ని, మతాల మౌఢ్యాన్ని కడిగి అచ్చమైన మనుషుల నిలబెట్టేది అంబేద్కరిజం. అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామాల్లో స్థాపించక ముందు గ్రామాల్లో ఎదిరించే స్వరం లేదు, ప్రశ్నించే గలం లేదు, నిగ్గదీసే బలం లేదు. రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప హక్కుల గురించి అడిగే దిక్కే లేదు. కానీ విగ్రహం అయ్యాక నిగ్గదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, ఉద్యమిస్తున్నాం, విజయాలు సాధిస్తున్నాం. ఈ వేదికంతా ఏ ఒక్కరిలో కాదు, 25 సంవత్సరాల మా యొక్క అంబేద్కర్ సంఘాలది. అంబేద్కర్ మీటింగ్ అనగానే పొలం పనులు చేసేవాళ్ళు, కూలీ చేసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు, విద్యార్థులు, మేధావులు, మైనార్టీ పార్టీలన్నీ పక్కన పెట్టి, పనులన్నీ పక్కన పెట్టి విగ్రహం దగ్గరికి వస్తున్నారు. ఎక్కడో ఆసిఫా చనిపోతే తనకు న్యాయం జరగాలంటూ ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ తీస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకూడదని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎక్కడో బార్డర్లో సైనికులు వీరమరణం పొందితే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరం ఏకమై జోహార్లు సమర్పిస్తున్నాం. ఆ వీరుడి మరణాన్ని, అతని త్యాగాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. యువతలో స్ఫూర్తిని నింపుతున్నాం. కుల వివక్షత, అంటరాని తరంతో దళితుల్ని గుండెకి రానియకపోయినా గ్రామ బహిష్కరణ చేసిన దీనికి నిరసనగా మాకు న్యాయం కావాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్నాం. మతాన్ని పత్రం వేటు వేసి ఈ దేశంలో మైనార్టీ మతాలను కించపరుస్తూ మా ఆహారాన్ని కించపరుస్తూ ఉన్నారు. మూగ దాడులు చేస్తున్నారు. ఈ ఉన్మాదుల దృష్టి బొమ్మలు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రోడ్డులో నడి బజార్లో తగలబెడుతున్నాం. దేశంలో ఎక్కడ న్యాయం జరిగినా నిరసన మాత్రం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రవేశిస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మాకు గొంతునిచ్చింది రాజ్యాంగం, మాకు హక్కునిచ్చింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్. తన మరణ బండి అంచులో ఉండి కూడా మాకు దిక్సూచినిచ్చింది అంబేద్కర్. అన్నం తినడం, నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అంబేద్కరిజం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతి గ్రామంలో తన చూపుడు వేలతో నిర్దేశ మార్గాన్ని చేసే అంబేద్కర్ విగ్రహం ఉండాలి. ప్రతి గ్రామంలో చైతన్యం కావాలి. 25 ఏళ్లుగా అదే పనిలో నిమగ్నమయ్యాం. ఇక మీద కూడా అదే పనిలో నిమగ్నమవుతున్నాం. మా నాయకుడు అశోక్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమెప్పుడు మేము ఉంటే ఉంటాం. అదేవిధంగా స్థానికంగా మాకు వికారాబాద్ జిల్లాలో
అటు పరిగి నియోజకవర్గంలో మహేష్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కొడంగల్ నియోజకవర్గంలో నరేంద్ర అన్న గారు కావచ్చు, మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు